మీరు ఒకటో తేదీన పెన్షన్ తీసుకోలేదా? వచ్చే నెల కూడా తీసుకోవడం కుదరదా? మీకు ఇక పెన్షన్ ఆగిపోయినట్టేనని భయపడుతున్నారా? మరేం పర్వాలేదు. ఇక మీదట మీరు ఎప్పుడైనా పెన్షన్ తీసుకోవచ్చు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏవైనా అనివార్య కారణాల వల్ల మీరు పెన్షన్ తీసుకోకపోతే 3 నెలల్లోపు ఎప్పుడైనా ఆ డబ్బును పొందవచ్చు. ప్రజల కష్టాలను అర్థం చేసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో వైసీపీ హయాంలో ఓ విచిత్రమైన నిబంధన అమలు చేశారు. ఎవరైనా ఒకటో తేదీన పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెలలో ఇచ్చేవారు కాదు. కొందరికైతే పూర్తిగా పెన్షన్ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ప్రభుత్వ పెన్షన్ పైనే ఆధారపడ్డ చాలా మంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. 30వ తేదీ వరకు వారు ఎక్కడ ఉన్నా ఒకటో తేదీ వరకు సొంత ఊరికి చేరుకునేవారు. లేదంటే పెన్షన్ డబ్బులు ఆగిపోతాయని భయపడేవారు. అనారోగ్యంతో బాధపడుతున్నా పెన్షన్ డబ్బుల కోసం సొంతూరికి చేరుకునేవారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి ఇబ్బందిలో ఉన్నా ఫస్ట్ కల్లా సొంతూరికి రావాల్సిందే. లేదంటే పెన్షన్ కట్. ఇలా ఉండేది వైసీపీ పాలనలో. అయితే చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ నిబంధనను తొలగించేశారు. ఎవరైనా ఏదైనా కారణాల చేత పెన్షన్ తీసుకోకపోతే 3 నెలల్లోపు ఎప్పుడైనా దానిని తిరిగి పొందేందుకు అవకాశం కల్పించారు. దీంతో పెన్షన్ పైనే ఆధారపడి జీవిస్తున్న 64 లక్షలకు పైగా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఓ పెన్షన్ లబ్ధిదారు కష్టాలు చూసి చెలించిపోయిన చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొన్న మధ్య విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ప్రతి కాలనీకి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంలో ఓ వృద్ధురాలు అతి కష్టం మీద నీళ్లలో నడుస్తూ రోడ్డుపైకి వెళ్తోంది. అప్పుడు చంద్రబాబు ఆమెను ఆపారు. ఇంత వరదలో ఎక్కడికెళ్తున్నావని ప్రశ్నించారు. దీంతో తనది విజయవాడ కాదని, బంధువుల ఇంటికి వచ్చానని, 1వ తారీఖు కల్లా ఊర్లో లేకపోతే పెన్షన్ ఆపేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమెకు ధైర్యం చెప్పిన ముఖ్యమంత్రి తర్వాత నెలలో పెన్షన్ తీసుకోవచ్చులే అని వెనక్కి పంపించేశారు. పెన్షన్ నిబంధనల్లో మార్పులు చేసినప్పుడు ఈ ఘటనను గుర్తు చేసుకున్నారు సీఎం. ప్రజలు ఎన్నో ఇబ్బందుల్లో ఉంటారని, ఫస్ట్ రోజునే పెన్షన్ తీసుకోవాలనే నిబంధన సరికాదని అన్నారు. అందుకే వాటిని మారుస్తున్నామని ప్రకటించారు. మొత్తానికి సీఎం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు. తమ కష్టాలను అర్థం చేసుకున్న చంద్రబాబుకు పెన్షన్ లబ్ధిదారులు కృతజ్ఞతలు చెబుతున్నారు.